ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మళ్ళీ ఏం చేసావు? డాడ్కి డౌట్ వచ్చినట్టుంది. ఏముంది సార్, మార్కులు తక్కువ వచ్చి ఉంటాయి. మిమ్మల్ని పిలుచుకొని రమ్మని ప్రిన్సిపాల్ మేడం చెప్పుంటారు. అంతేగా అంజు పాప. మరీ అంత తక్కువేం రాలేదు రాథోడ్, కొంచెం తక్కువ వచ్చాయి. అవునా? కొంచెం తక్కువ అంటే క్లాస్ లాస్ట్ అమ్మా. రాథోడ్ ఇది వరకు మార్క్స్ బాగానే వచ్చాయి కదా, ఇప్పుడెందుకు తగ్గుతున్నాయి? ఇది వరకు మిస్ అమ్మ ఉండేది, ఇంట్లో చదివించేది. ఇప్పుడు లేదుగా. మనోహరి ఉందిగా. ఉండి ఏం లాభం? తను తిని నిద్రపోవడం తప్ప మమ్మల్ని పట్టించుకోదు. అజు, మనోహరి మీ కేర్ టేకింగ్ మాత్రమే చూసుకుంటుంది. చదువుకోవటం నీ బాధ్యత. హైయర్ క్లాస్కి వచ్చావు, ఆ మాత్రం తెలీదా? పోనీలేండి సార్, మీరు ఒకసారి ప్రిన్సిపల్ గారితో మాట్లాడి ఇక నుంచి బాగా చదువుతుందని చెప్పండి. థ్యాంక్స్. ప్రతిసారి నా రికమెండేషన్ పని చేయదు అంజు. నీ కాన్సన్ట్రేషన్ ఉండాలి. అలాగే డాడ్, ఈ ఒక్కసారికి చెప్పండి ప్లీజ్. సరే పద. ఎక్స్క్యూజ్ మీ మేడం. రండి సార్, కూర్చోండి. థ్యాంక్ యూ. నాతో ఏదో మాట్లాడాలన్నారంట. ఎస్ సార్, అంజలికి ఈ మధ్య అల్లరెక్కువైపోయి చదువు తగ్గిపోయింది. మీ అంజలి సరిగా చదవడం లేదు, ఈ మధ్య కాన్సంట్రేషనే పెట్టడం లేదు. తను బానే చదువుతుంది కదా. ఇది వరకు మెరిట్ స్టూడెంట్ లాగా ఉండేది, కానీ ఇప్పుడు తన మార్క్స్ తగ్గిపోతున్నాయి. స్టడీస్ మీద అస్సలు కాన్సంట్రేటే చేయడం లేదు, చాలా మొండిగా తయారవుతోంది. క్లాస్ లో తన డిస్టర్బెన్స్ ఎక్కువ అయిపోతోందని టీచర్స్ అందరూ నాకు రోజు కంప్లైంట్ చేస్తున్నారు. కావాలంటే మీకు మార్క్ లిస్ట్ చూపిస్తాను, మీరే చూడండి. చూడండి, ఏంటి మనోహరి, చిన్నపిల్లల నిన్నటి నుంచి ఆ ఫోన్ వదలట్లేదు. రాత్రి పడుకునే ముందు కూడా చాలాసేపు ఆ ఫోన్ చూస్తూ పడుకున్నావు. పొద్దున్నే లేవగానే ఫోన్ చూస్తున్నావు, బ్రష్ చేసేటప్పుడు, ఆఖరికి బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు కూడా ఫోన్ వదలట్లేదు. ఇప్పుడు తింటూ కూడా ఫోన్ చూస్తున్నావు. అందులో ఏం చూస్తున్నావు? చూడు చంబా, 1 మినిట్ కూడా మిస్ కాకుండా బాగి ఎప్పుడు ఇంటికి వస్తుందా అని చూస్తున్నాను. మనోహరి, బాగి వస్తే సీసీ కెమెరాలో రికార్డ్ అవుతుంది కదా, అస్తమానం ఆ ఫోన్ చూడటం ఎందుకు? దాన్ని నేను లైవ్ లో చూడాలి. 5 ఏళ్ల తర్వాత అది ఇంటికొచ్చే దృశ్యాన్ని నేను కళ్ళారా కసితీరా చూడాలి. ఇంటికి వచ్చింది నీ కంట పడకుండా ఉంటుందా?
దేనికంత ఆత్రం? నాది ఆత్రం కా చంబా, పంతం ప్రతీకారం. నేను చంపబోయే నా శత్రువుని నా కోపంతో చూడాలి. దాని భయాన్ని నా ధైర్యంతో చూడాలి. నా ధైర్యాన్ని చూసి అది భయపడి గుండె ఆగి చావాలి. ఐదేళ్ల క్రితం అర్ధరాత్రి నేను పసిబిడ్డతో ఈ ఇంటి నుంచి ఎవరికి చెప్పకుండా వచ్చేసాను. నేను లేక ఈ ఇల్లు ఎలా ఉందో. ఏంటి మనోహర్ ఇది? ఎందుకు అంతలా భయపడుతున్నావు? ఫోన్ చూడు, ఫోన్ చూడు. ఏంటి అసలు ఆ ఫోన్లో ఏం కనిపించింది? దెయ్యమా భూతమా? చూడు చంబా, చూడు. వచ్చింది బాగీనే కదా. తను రాగానే తనకి నీ ధైర్యాన్ని చూపిస్తానన్నావు, తన భయాన్ని చూస్తానన్నావు. మరి నువ్వే భయపడుతున్నావేంటి? పిల్లలు స్కూల్కి కాలేజ్కి వెళ్ళుంటారు. బయట ఆయన కార్ కూడా లేదు. ఆయన ఆఫీస్కి వెళ్ళుంటారు. ఏంటి మనోహరి, నీ ధైర్యం ఇంతేనా? నువ్వు మరీ ఇంత పిరికిదాన్ని అనుకోలేదు తెలుసా? అది కాదు చంబా, 5 ఏళ్ల తర్వాత దాన్ని చూడగానే ఎందుకో నాకు భయం వేసేసింది చంబా. నాకు కంగారు వచ్చేసింది. స్కూల్కి కాలేజ్కి వెళ్ళి పిల్లల్ని, ఆఫీస్కి వెళ్ళి ఆయన్ని చూడటం మంచిదేమో. చంబా వెళ్ళిపోతుంది చంబా. చంబా పద పద, దాన్ని ఫాలో అవుదాం పద. రా.